వాళ్ళకి అసలు ఆవిడ బాయ్ బాయ్ జాగ్రత్త. పాలక్ చపాతీ చేసా ఈరోజు. ఎప్పుడు ప్యూరీ రైస్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈరోజు this magical journey. Class 5 proudly presents. అది వచ్చేసింది. సూపర్ హ్యాపీ నేనైతే. ఇంకా పాప్కార్న్ తింటాం స్టార్ట్ చేస్తే ఆపాలనిపించదు. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. నా థర్స్డే ఎంత ప్రొడక్టివ్గా ఉంది, నేను ఏమేం చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అండ్ మీ పిల్లల కోసం ఒక మంచి స్నాక్ రెసిపీ కూడా ఉంది. సో వీడియో చివరి వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందో తెలుసా? 5 o'clock అలారం మోగితే ఆఫ్ చేసి జస్ట్ ఒక 5 minutes పడుకుందాం, బాగా చలిగా ఉంది కదా అనుకున్నాను. కళ్ళు మూసి తెరిచేసరికి 6:15 అయిపోయింది. ఇంకా లేచి పరుగు అనమాట. మామూలుగా టైం సరిపోదు, ఇద్దరు సేమ్ టైంకి వెళ్తున్నారు కదా, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, అదంతా హడావుడైపోద్ది. సో ఇంకా బేసిక్గా బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసుకొని ముందైతే బయటకు వచ్చి చక్కగా ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా వంట అయితే మొదలు పెట్టేశాను. ఫస్ట్ మధ్యలో ఎప్పుడో గ్యాప్ చూసుకొని స్నానం చేసేద్దామని. మా వారు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళే ముందు స్నానం చేసేస్తే చాలు, ఎందుకంటే తనకు పూజకి రెడీ చేయాలి కాబట్టి. అప్పటికి ఇంకా ఫస్ట్ పాపను పంపించడం ఇంపార్టెంట్, తను బస్ మిస్ అవ్వకుండా. మా వారంటే ఎలాగో ఓన్ వెహికల్లోనే వెళ్తారు కాబట్టి తను ఒక 5-10 minutes అటు ఇటుగా వెళ్ళినా పర్లేదు. అలానే ఏం కాదు, 5-10 minutesకి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది ట్రాఫిక్ విషయంలో. మనం ఇంటి నుంచి ఒక 10 minutes లేట్ స్టార్ట్ అయ్యామంటే అది 15-20 minutes కూడా లేట్ అయిపోద్ది ఒక్కొక్కసారి. అందుకని టైం టు టైమే ఇవ్వడానికి ట్రై చేయాలి కాబట్టి నా వల్ల అయినంత చేస్తున్నాను. మోస్ట్లీ ఇలా జరగదు, ఎప్పుడో ఒక్కసారి 99.9% స్నానం చేసే వంట చేస్తాను మార్నింగ్ లేవగానే. ఎప్పుడన్నా ఒకసారి ఇలా అవుతుంది. చెప్తాను కదా నేను ప్రతిసారి మన వీడియోస్లో చెప్పినట్టే, వీఆర్ నాట్ రోబోస్, వీఆర్ హ్యూమన్. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉండాలి. అండ్ ఇక్కడైతే ఇద్దరికి ప్యారలల్గా ప్రిపేర్ చేసేస్తున్నాను. అందరి కోసం ఈరోజు పాలక్ పరాటా అయితే చేశాను. యూజువల్గా చేసినట్టు కాకుండా ఈరోజు సింపుల్గా మేతి పరాటా చేసినట్టు చేసేసాను. అండ్ మా కోసం వంకాయ టొమాటో కర్రీ చేశాను. మా అమ్మాయి అంటే అచ్చారుతో తినేస్తుంది అనుకోండి. ఇక్కడ తన బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బ్రెడ్ విత్ పీనట్ బటర్. నిన్న శాండ్విచ్ కోసం బ్రెడ్ తెప్పించాను కదా, అది ఉంది, దాంతో పీనట్ బటర్ తింటానంటే అదైతే రెడీ చేసి ఇచ్చేసాను. ఇంక ఇక్కడైతే తన స్కూల్కి కూడా వెళ్ళిపోతుంది. ఫస్ట్ తనని వెళ్ళి బస్ మిస్ అవ్వకుండా బస్ ఎక్కించి వచ్చేసామంటే మనం ఒక లెవెల్ క్రాస్ చేసేసినట్టే అనమాట. ఇంకా అలా మా పాప వెళ్ళిపోయింది. నేను ఎలాగో మా వారికి కూడా అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి ఈ గ్యాప్లో కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంట్లో వాళ్ళు వెళ్ళగానే ఇల్లు క్లీన్ చేయడం కానీ మనం స్నానం చేయడం కానీ అలాంటి పనులు చేసుకోకూడదు కాబట్టి ఇంకా మా పాప వెళ్ళాక కొంతసేపు ఆగి, తన బస్సే ఉందిలేండి, మాకు పెద్ద దూరం కాదు స్కూలు. మా ఇంటి దగ్గర నుంచి పికప్ అయిన తర్వాత తను ఒక 10 minutesలో స్కూల్కి అయితే రీచ్ అయిపోద్ది. మ్యాక్సిమం 15 minutes అంతే. ఇంకందుకని ఆ టైం అలా చూసుకొని అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా నేనైతే స్నానం చేసేసి మంచిగా గుమ్మం ముందు అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్గా మార్నింగే తుడిచేసాను కానీ అప్పటికంతా డ్రై అయిపోయిందనమాట. అందుకని మళ్ళీ ఒకసారి సింపుల్గా మాప్ పెట్టేసి ఇలా అయితే ముగ్గు పెట్టేశాను. ఈ ముగ్గు నా రీసెంట్ ఫేవరెట్ అనమాట. ఎవ్రీ ఆల్టర్నేట్ డే వేస్తున్నాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇది వేసిన రోజు మాత్రం గుమ్మం నిండుగా. ఇంకెలాగో పని అంతా అయిపోయింది కాబట్టి ఫస్ట్ మా వారికి పూజ దగ్గరకు అన్నీ రెడీ చేసి ఇచ్చేసి తర్వాత ఆయనకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేశాను. ఆల్రెడీ ఏం ప్రిపేర్ చేస్తానో చెప్పేశాను కదా, అది మ్యాటర్ అయితే. ఇంకా ఆయన్ని కూడా పంపించేసి ప్రశాంతంగా నేను మన మెడిటేషన్ కోసం అయితే కూర్చున్నాను. ఈరోజు థర్స్డే కాబట్టి
ముందు దీపారాధన చేసుకొని నేను మామూలుగా రెగ్యులర్గా చదువుకునేవన్నీ చదివేసుకుంటాను. ఈరోజు ఎక్స్ట్రా సాయి సచ్చరిత్ర అయితే పారాయణ చేసుకోవాలి కాబట్టి అది కూడా చేసేసుకున్నాను. ఫైనల్గా రోజులాగే మీరు కూడా దర్శనం చేసేసుకొని బాబాకి నమస్కారం చేసేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే మీలో ఎవరన్నా మార్గశిర లక్ష్మీ వారాలు చేసుకుంటున్నారా? చేసుకుంటుంటే నాతో కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే. ఏం చేస్తున్నారు? నేనైతే మార్నింగ్ పనులన్నీ అయిపోయాయి. లంచ్ బాక్సెస్ అవన్నీ మీరు చూసారు కదా. ఆఫ్టర్నూన్ కూడా కర్రీ ఉంది, వంకాయ టొమాటో కర్రీ చేశాను, పాలక్ చపాతీ చేశాను. ఈరోజు ఎప్పుడు ప్యూరీ వేస్ట్ చేస్తూ ఉంటాను కదా, అలా కాకుండా ఈరోజు మెథీ పరాటా లాగా పాలక్ పరాటా అయితే చేశాను. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది లీఫీ వెజిటబుల్ సీజన్ కదా, బాగా మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి ఇదే మంచి ఆపర్చునిటీ. సో 1 వీక్లో అట్లీస్ట్ 1 or 2 days అన్నా లీఫీ వెజిటబుల్స్ ఉండేలా చూసుకోండి. ఇలా పరాటాస్ ఇలా చేస్తే ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడైతే నా కోసం రాగి జామ వేడి చేసుకున్నా, పొద్దునే మా వారితో పాటు చేసేసుకున్నా. ఇంతకుముందు తనకి నాకు అలా చేసేదాన్ని, కానీ ఈ మధ్య కలిపి చేసేస్తున్నా. సో జస్ట్ వేడి చేసుకున్నా, కొంచెం థిక్గా అయినట్టు అనిపించింది. సో లైట్గా వాటర్ వేసి హీట్ చేసుకున్నా. ఇప్పుడైతే నేను దాన్ని బౌల్లోకి తీసేసుకొని తాగేస్తాను. వాషింగ్ మిషన్ ఆల్రెడీ అయిపోయింది, బట్టలు ఆరేయాలి. అండ్ కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది ఈరోజు అంటే థర్స్డే రోజు లైవ్ అయ్యే వీడియో ఎడిట్ చేయాలి. సో ఆ వర్క్ చేసుకొని తర్వాత లివింగ్ రూమ్లో క్లీనింగ్ ఉంది, అది కూడా చేసుకోవాలి. సో అది డే ఎలా గడుస్తుంది ఏంటి అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయా లేదా, ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది నాతో కామెంట్ చేయండి. ఏదైనా స్పెషల్ రెసిపీ నన్ను ట్రై చేయమన్నా కూడా నేను ట్రై చేస్తాను. మీరు రెసిపీ డీటెయిల్స్ కామెంట్ చేయండి. సో నేను ఆ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్తూ ఆ వీడియో మీకే డెడికేట్ చేస్తాను. అది ఇంకా మంచి మంచి కామెంట్స్తో నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా లవ్లీ సబ్స్క్రైబర్స్ అందరినీ. సో అది నేనైతే జావ తాగేస్తాను, పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఎక్కువ మాట్లాడుతుంటే టైం వేస్ట్ అయిపోద్ది కదా. సో డే ప్రొడక్టివ్గా ఉండాలంటే 1 మొబైల్ పక్కన పెట్టాలి, 2 అంతే, 1 2 అదే. ఇప్పుడంతా మొబైలే మనకి. దాన్ని ఎంత దూరంగా పెడితే మనం అంత ప్రొడక్టివ్గా ఉంటామని నాకు అనిపిస్తుంది. ఈ విషయంలో మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారనేది నాతో చెప్పండి. నాకైతే అలానే అనిపిస్తుంది. దాన్ని మనం ఎంతసేపు దూరంగా పెడితే అంత ప్రొడక్టివ్గా ఉంటామని మనసు పట్టుకొని నేను అనుకుంటాను. అబ్బాయి ఇప్పుడే కదా మా వాళ్ళు వెళ్ళారు, జస్ట్ ఒక 5 minutes చూద్దామని తీసి స్టార్ట్ చేశానంటే ఇంకా స్క్రోల్ చేస్తూనే ఉంటాం, గంట సేపు అయిపోద్ది, మనకి టైం కూడా తెలియదు. అందుకే అలా పట్టుకోవడం మానేశాను అసలు. నేను ఎప్పటి నుంచో డేస్ అసలు ప్రొడక్టివ్గా ఉండట్లేదని. సో ఇంకా నా పని అంతా అయిపోయింది, ఇంకా ఖాళీ అనుకున్నప్పుడు మనం హాయిగా కూర్చొని అరగంట కాదు గంట సేపు కూర్చున్నా ఎవరు అడగరు. అప్పుడు టీవీ చూడొచ్చు, ఫోన్ చూడొచ్చు, మనకు నచ్చింది ఏదన్నా చేయొచ్చు. స్కిన్ కేర్, హెయిర్ కేర్, సెల్ఫ్ కేర్, వాట్ ఎవర్ మీకు ఏది నచ్చితే అది, నెయిల్ పాలిష్ పెట్టుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి, అలాంటివన్నీ చేసుకోవచ్చు. సో అది వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే నా ఎడిటింగ్ వర్క్ అంతా పూర్తి చేసుకొని వీడియో అప్లోడ్కి పెట్టేసి వాషింగ్ మిషన్ ఆల్రెడీ అయిపోయింది అన్నాను కదా. సో ఇంకా ఫస్ట్ బాల్కనీలో నిన్నటి బట్టలు అయితే ఉన్నాయి, వాటికి ఎండ కూడా తగిలేసింది చక్కగా. ఫస్ట్ వాటిని అయితే తీసేసుకొని లోపల వేసేసుకుంటే తర్వాత ఈరోజు వాష్ చేసిన బట్టలు ఆరేసుకోవచ్చు. అండ్ వీటిని మడతేసుకొని అక్కడే పెట్టేయచ్చు, ఎందుకంటే నేను సాయంత్రం దాకా వాటి ప్లేసుల్లో సర్దను. అంత త్వరగా ఈ పని చేయడానికి నా బాడీ అయితే సపోర్ట్ చేయదు. మీకు అత్యంత బోర్ కొట్టే పని ఏంటనేది నాతో కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు కామెంట్స్ చేయడం. వీడియో అప్లోడ్ అయినప్పటి నుంచి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు వీడియో చూస్తూ నా మాటలు వింటూ లైక్ చేయడం మర్చిపోయారు కదా, ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. ఇక్కడే పాజ్ చేసి లైక్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయినట్టయితే, నా కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా హైప్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు హైప్ చేస్తే యూట్యూబ్ మన వీడియోస్కి రీచ్ పెంచుతుంది. రీచ్ పెంచితే ఇంకొంతమంది మీలాంటి లవ్లీ సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ అయితే చూసే అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ ఇంక ఇక్కడైతే అన్నీ మా అమ్మాయి బట్టలే. ఈ చిన్న చిన్న బట్టలు ఫోల్డ్ చేయడం, అసలు నాకు మామూలుగా బట్టలు ఫోల్డ్ చేయడం అంటేనే బద్ధకం, పైగా ఈ చిన్న చిన్నవి ఫోల్డ్ చేయడం ఇంకా నాకు హెక్టిక్గా అనిపిస్తుంది.
అండ్ ఇంక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ పనులన్నీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా పగలంతా పనులు చేసేసుకొని ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఫ్రీగా ఉంటే బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి పవర్ అవర్స్ ఉంటాయండి. అంటే వాళ్ళు ఆ టైంలో యాక్టివ్గా పని చేసుకుంటారు అనమాట. కొంతమందికి అది మార్నింగ్ అయితే, కొంతమంది నైట్ టైం యాక్టివ్గా ఉంటారు. నైట్ ఔల్స్ అనమాట వాళ్ళు. అండ్ ఫైనల్గా ఇన్ని బట్టలు అయితే మడతపెట్టి మా అమ్మాయిని తీసుకొచ్చే టైం అయితే వెళ్ళాను. ప్రాక్టీస్ గోయింగ్ ఆన్. వేడి మీద సేమ్ టైం 3, 2, 1. 3, 2, 1. తల్లి ఏంటి కబుర్లు? ఏముంటే నీకు సర్ప్రైజ్ ఉంది. ఏంటో సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ కదా, ఇంటికి ఇలా చెప్తా. ఓకే, అమేజింగ్. నాకోసం తెచ్చావు తల్లి. అవును తెచ్చాను. ఏంటి? సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్. ఓకే, అయితే సర్ప్రైజ్ ఏంటో చూసిద్దాం ఫాస్ట్గా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సర్ప్రైజ్. Okay, you're asking so much, so here's the surprise. వావ్, ఏంటి నాన్న అది? ఇన్విటేషన్ కదా? Invitation card for Alice in Wonderland play. ఓ, నీ యాన్యువల్ డే. Yeah, annual production. ఓకే, సో ఇన్విటేషన్ కార్డ్ దగ్గర నుంచి చూస్తాను నేనైతే. Dear parents, greetings. An evening of imagination, curiosity, and timeless charm. Welcome to Wonderland. We cordially invite you to be a part of this magical journey. Class 5 proudly presents Alice in Wonderland, a journey down the rabbit hole which never ends. It's on Saturday, 13th December, 5 p.m. onwards, venue football ground. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒక్క నిమిషం. సో ఇది ఇన్విటేషన్ అయితే బాగుంది కదా, భలే క్యూట్గా ఉంది. అందరికి ఇచ్చారు. ఐ లవ్ దిస్ తల్లి. సో యూ గైస్ ఆర్ రెడీ అనమాట ఫర్ ద ఫర్ ద పర్ఫార్మెన్స్. థర్డ్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్, ఇది థర్డ్ క్లాస్ ఉంది. ఓకే, హలో అండి, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? స్నాక్స్ టైం అయింది కదా, స్నాక్స్ ఏం చేసుకున్నారు? చలి చలి చలి, బాగా చలిగా ఉంది అసలు. కొంచెం ముందే మా అమ్మాయిని డ్రాప్ చేసి వచ్చాను. ఆ టైంలో బాగా చల్లగా ఉందని షాల్ వేసుకున్నా. అసలు మామూలుగా లేదు, నాకైతే తలంతా పట్టేసింది. కిందకెళ్ళి వచ్చేసరికి ఏదో రకంగా ఇయర్స్ కవర్ చేసుకోవాలి, అది నాకు తెలిసే చేసుకుంటాను నేను మాత్రం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఏదైనా ఆర్డర్ చేసి ఆ పార్సిల్ వస్తే అసలు సాటిస్ఫాక్షన్ వేరు కదా. సో నేనైతే ఆ హ్యాపీనెస్లోనే ఉన్నాను. నిన్న సాబుదానా వడ ఎయిర్ ఫ్రైర్లో చేసినప్పుడు చెప్పాను కదా, ఆయిల్ స్ప్రే చేయడానికని బాటిల్ ఆర్డర్ చేశానని. అది వచ్చేసింది. సూపర్ హ్యాపీ. నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను. మీషో బాగుంటుందని చాలామంది అంటారు, కానీ కొన్ని ఐటమ్స్ మీషోలో బాగానే ఉంటాయి. నేను స్టీల్ చాపింగ్ బోర్డ్ గురించి కూడా మొన్న ఎవరో కామెంట్ చేశారు, అది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఎందుకు ఇంత టేప్ వేస్తారు? నువ్వు కూడా సిజర్తో కట్ చేయొచ్చుగా అంటారు మా వారు ఉంటే. గ్లాస్ బాటిల్ భలే ఉంది. ఆయిల్ స్ప్రే చేయనా? చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం. యూజ్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. అండ్ నేను అమెజాన్లో చూడలేదు, డైరెక్ట్ మీషోలోనే చూసా. కొన్ని అలానే బెటర్ అనిపిస్తుంది నాకు. మోస్ట్లీ అమెజాన్లో చూస్తాను, కానీ కొన్ని మీషోలో కూడా ఓకే పర్లేదు అనిపిస్తుంది రీజనబుల్ రేట్కి. బట్ మీరు సెలెక్ట్ చేసుకునేప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రిటర్నబుల్, నాన్ రిటర్నబుల్ ఉంటాయి కదా, అలా ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు నచ్చపోతే రిటర్న్ చేసేయచ్చు ఈజీగా. అది సంగతి. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. ఈసారి యూజ్ చేసినప్పుడు చెప్తా. ఇందులో ఆయిల్ ఫిల్ చేసి మంచిగా బాగుంది. ఇది గ్లాస్, ఇది స్టీల్. సో అది మ్యాటర్. అయితే ఇది పక్కన పెట్టేస్తాం. దీనికి ఏంటో కాంప్లిమెంటరీ ఫ్రీ గిఫ్ట్ అని వచ్చింది. వాల్కి హుక్స్ పెట్టుకుంటాం కదా, అవి 2 దేనికి ఎందుకు ఇచ్చారో తెలీదు. ఇఫ్ యూ లైక్ దిస్ ప్రోడక్ట్ ప్లీజ్ గివ్ 5 out of 5 రేటింగ్ అట. చూద్దాం, ఇలాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర. సో అది ప్రోడక్ట్ గురించి అయితే ఇది పక్కన పెట్టేద్దాం. ఇకపోతే ఈరోజు మీ పిల్లల కోసం ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తా అన్నాను కదా, అదేంటో తెలుసా? చాక్లెట్ పాప్కార్న్. బాగుందా? మీలో ఎంతమందికి నాలాగా పాప్కార్న్ అంటే ఇష్టం? నాకైతే భలే ఇష్టం. క్యారమిల్ పాప్కార్న్, చాక్లెట్ పాప్కార్న్, మామూలు సాల్టెడ్ కూడా నాకు చాలా ఫేవరెట్. మా పాపకైతే
స్పైసీ పాప్కార్న్ ఇష్టం. యూజువల్గా పెరి పెరి అలా వేసి చేయమంటుంది అనమాట. స్వీట్ అంటే చాక్లెట్ తింటుంది తను కూడా, బట్ ఎక్కువ అంటారు కదా, ఎక్కువ అదైతే ఇష్టం అనమాట. దీనికోసం ముందుగా మనం పాప్కార్న్ చేసుకోవాలి. దీనికోసం మీరు ఏదైనా థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకోండి. నేనైతే స్టీల్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దానిలో కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకొని మనం మామూలుగా కార్న్ కొనుక్కుంటాం కదా పాప్కార్న్ చేసుకోవడానికి, అవైతే మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను క్వాంటిటీ మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు, అంటే కప్స్ మెజర్మెంట్ లాగా మీకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోండి. నేనైతే సుమారుగా వేశాను. వాటిని అలా మిక్స్ చేస్తూ ఉండి పాప్ అవుతున్న టైంలో ఇలా ఏదైనా లిడ్తో కవర్ చేస్తారంటే మంచిగా పాప్కార్న్ అయితే రెడీ అయిపోద్ది. సాల్ట్ మాత్రం వేసుకోకండి. మనం ఇవాళ చాక్లెట్ పాప్కార్న్ చేసుకుంటున్నాం కదా, సాల్ట్ వేసుకుంటే పాప్కార్న్ బాగా తెలిసిందే కదా, సాల్టీగా అయిపోద్ది. కాబట్టి ప్లెయిన్ పాప్కార్న్ చేసుకోవాలి. ఒక్క గింజ కూడా వేస్ట్ అవ్వకుండా ఎంత చక్కగా పాప్ అయ్యాయో చూడండి. సో థిక్ బాటమ్ ఉన్నది పెట్టుకొని మీరు చేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది. చాలామంది పల్చగా ఉన్న కడాయిస్ పెట్టేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు, పాప్కార్న్ మాకు మాడిపోతుంది రావట్లేదని. సో ఎప్పుడైనా థిక్ బాటమ్ ఉన్నది పెట్టుకోవాలి పాప్కార్న్కి, అది ఇందులో టిప్ అనమాట. ఇంకా తర్వాత మామూలుగా ఒక ప్యాన్ తీసుకోండి. దానిలో అలా క్లోజ్డ్గా ఉండే వాటిల్లో వద్దు, వెడల్పుగా ఉండే వాటిలో చేసుకుంటే ఏంటంటే మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను తీసుకున్న పాప్కార్న్ క్వాంటిటీకి సరిపడా బెల్లం అయితే తీసుకున్నాను. సుమారుగా చెప్పాలంటే అరకప్పుకి పావు కప్పుకి మధ్యలో అంతైతే సరిపోతుంది నేను చేసిన పాప్కార్న్ క్వాంటిటీకి. దాన్ని మంచిగా పాకం వచ్చేలా పట్టుకోవాలి. మొన్న నేను మీకు క్యారమిల్ మక్కన చూపెట్టినప్పుడు పాకం పట్టాను కదా, సేమ్ అలానే ఎలా క్యారమలైజ్ చేసుకుంటామో అలా చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం షుగర్ బదులు బెల్లం యూస్ చేస్తున్నాం హెల్తీగా. ఇంకా పాకం వచ్చేసింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో ఒక స్పూన్ కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. కోకో పౌడర్ యాడ్ చేశాక ఇంకా స్టవ్ ఆన్ చేసి ఉంచొద్దు, చేదుగా అయిపోతాయి పాప్కార్న్ అప్పుడు హీట్కి. కాబట్టి మీరు ముందే పాకం వచ్చేసింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు కోకో పౌడర్ వేసి మిక్స్ చేసి తర్వాత మనం ముందుగా చేసుకున్న పాప్కార్న్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. అంతే ఈజీ, చాలా సింపుల్ కదా, అండ్ వెరీ టేస్టీ. అండ్ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకి హైజీన్ అండ్ హెల్తీ కూడా. మీరు నాలాగా కంజూసీగా చిన్న చిన్న ప్యాన్స్ పెట్టకుండా మీ దగ్గర ఇంకొంచెం వెడల్పు ప్యాన్ ఏదన్నా ఉంటే అది పెట్టుకోండి. అది పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు నేను పడుతున్నాను చూసారా, ఆ కష్టాలు పడకుండా ఫ్రీగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. నేను నా దగ్గర దీన్ని ఎక్సైజ్ ప్యాన్ కూడా ఉంది, అయినా సరే ఇదే పెట్టి కష్టాలు పడుతున్నాను. ఫైనల్గా మనం పట్టు వదలని విక్రమార్కుల్లా కదా, అలానే ఎలాగోలా మిక్స్ చేసేసి ఈ మొత్తం చాక్లెట్ని అయితే అంతా కోట్ అయ్యేలా చేసేసాను. ట్రస్ట్ మీ, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి మీ పిల్లలకి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడగకపోతే నన్ను అడగండి. సో చాక్లెట్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఎంత క్రంచీగా ఉన్నాయో కూడా చూపిస్తాం మీకు, మళ్ళీ ప్రూఫ్ కావాలి కదా. చాలా బాగుంటాయి, సూపర్ ఎమ్మీగా ఉంటాయి. పిల్లలకి ఇంట్లోనే ఈజీగా తక్కువ కాస్ట్లో చేసి పెట్టేయచ్చు. ఒక్కసారి మీరు కోకో పౌడర్ ఒక బాటిల్ తెచ్చుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా రెసిపీస్లో. సేమ్ ఇదే ఫాలో అవుతూ చాక్లెట్ మఖానా కూడా చేసుకోవచ్చు. సేమ్ నేను చూపించిన ప్రొసీజర్ ఫాలో అయిపోండి, సూపర్ ఎమ్మీగా చేసుకోవచ్చు. ఇంకా పాప్కార్న్ తింటాం స్టార్ట్ చేస్తే ఆపాలనిపించదు. దీన్ని మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టేసుకుంటే 2-3 డేస్ పిల్లలకి స్నాక్ బాక్స్లో ఇవ్వచ్చు. ఇంట్లో వాళ్ళు ఆకలేస్తుందని అడిగినా కూడా ఇవ్వచ్చు. అసలే బయట చల్లగా ఉంది కదా, త్వరగా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేస్తాం. సో ఇదండి ఈరోజు ఈ చిన్న వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో నాతో తప్పకుండా చెప్పండి అండ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. సో రేపు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.